YM6 న్యూస్కి స్వాగతం. బీజేపీ పార్టీ ధర్మాన్ని పాటిస్తుందని, చివరకు ధర్మమే గెలుస్తుందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు. ఇటీవల మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ నామినేటెడ్ మెంబర్ బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు జె రామకృష్ణను బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం అభినందనీయమని తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులతో కలిసి బానుక నర్మదా మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ నుండి నామినేటెడ్ పదవులు అనుభవించి కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకొని ఎన్నో అక్రమాలు చేసి కోట్లు సంపాదించుకొని బీజేపీ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఇలాంటి వారిని బీజేపీ పార్టీ నుండి సభ్యత్వం రద్దు చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామకృష్ణ చేసిన అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలపై కంటోన్మెంట్ ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, ఇప్పటికే రామకృష్ణపై 6 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 3 ఏళ్లలో 18 కోట్లు అక్రమ ఆస్తులతో పాటు మొత్తం 24 కోట్ల రూపాయల ఆస్తి వివరాలను త్వరలోనే ఈడీ, ఐటీ ముందు బయటపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా జరిగినట్టుగా అనుకుంటున్నారు అందరు, కానీ 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కిందనే చెప్పిన తను ఎట్లా ఉంటాడు ఏంది అనేది ప్రతి ఒక్కరికి చెప్పిన. పార్టీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ చేసిన పార్టీలో తీసుకోవద్దని. సో మరి ఇది నేను చెప్పాలా లేదా తెలియదు, కానీ అంటే ఎదుటోడు దుర్మార్గుడు అని కనిపించినాక కూడా మనం వాని పెట్టుకుని ఎత్తి మీద కూర్చున్నామంటే అది కొన్ని ఇబ్బందులు అనేది ఉంటుంది. కానీ ఒక్కరు చెప్పగలదు, ఇక్కడ ఉన్న విలేకరులకు అందరికీ తెలుసు. ఇది కొత్తగా ఏదో చెప్పాలని కాదు. ఆయన సాయన్ నెంబడి ఉండి సాయన్ మోసం చేసిండు, కాంగ్రెస్లో సత్యనారాయణ మోసం చేసిండు, టీఆర్ఎస్లో మోసం చేసిండు, ఆఖరికి బీజేపీలోకి వచ్చి బీజేపీలో కూడా మోసం చేసిండు. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పాలి. కొంతమంది విలేకరులు నా దగ్గర వచ్చి మాట్లాడితే కూడా ఎందుకు పోతున్నావు ఆయన దగ్గరికి, ఏముందా నా సత్యరెడ్డి దగ్గర అని చెప్పి వాళ్ళని రానియకుండా కూడా చేసిన దుర్మార్గుడు. నా దృష్టిలో వేరే వాళ్ళు ఏమనుకున్నా సరే, నా దృష్టిలో మాత్రం వాడు దుర్మార్గుడు, లీడర్ కాదు, చీటర్. అది చీటర్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడన్నా పార్టీ పెద్దలు, స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఇంకెవరన్నా కానీ ఆలోచించి ఎవరు ఏంది బ్యాక్గ్రౌండ్ చూసి తీసుకోవాలి. మీకు తెలుసు ఆయన వచ్చిందంటే ఓ పెద్ద ఇష్యూ, ఆయన పోయిందంటే ఒక ఇష్యూ. ఒక్క బోర్డు మెంబర్కు అంటే ఒక నామినేటెడ్ ఇచ్చిన బోర్డు మెంబర్కు ఇంకేమో 10 ఇస్తారు, ఇంకేమో 10 ఇస్తారు. అంటే వేరే ఎవరు లేరా బీజేపీలో? నేను ఇది కూడా అడిగినా, ఏమన్నా మీరు బీజేపీని అమ్మేసిరా అని అడిగిన. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అందరితో డిస్కస్ చేసిన. ఏం చేస్తాం అంటే ధర్మం అనేది గెలిచింది. ఇలా ధర్మం గెలిచింది. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనం కాపాడినట్టుగా మన బీజేపీ ధర్మాన్ని కాపాడుతున్నాం కాబట్టి ఇలా మనం కాపాడింది. అది పెట్టి ఏం చేస్తాడు, ఫోటో తీసుకొని వాడిని తాగేస్తాడు, వాడిని తిరగకుండా చేస్తాడు. అంటే ఒక లీడర్ అనేటోడు ఎవరైనా పబ్లిక్ సేవ చేసేటోడు లీడర్ కావాలా? ఒక లీడర్ అనేటోడు ఏదో గవర్నమెంట్ ఆఫీసు అన్యాయం చేస్తే నిలబడి మనం కొట్లాడుతూ లీడర్ కావాలా? అంటే లీడర్ అంటాడు ఎప్పుడు పదవి అవసరము, డబ్బులు అవసరమా? ఈ 2 తప్ప 3 అవసరం లేదా అన్న? అట్లా ఉంటే లీడర్లు ఉన్న రోజులు ఇట్లనే నడుస్తుంటుంది అన్న. నేను బీజేపీ పార్టీకి ఇలా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. వాళ్ళు ఈ రోజన్నా కనీసం గ్రహించారు. మన మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మెసేజ్ మంచిగా ఇవ్వండి దొంగలకు. ఇప్పుడు ఒక మంచోని ఇజ్జత్ అంటే కొజ్జోడు తీసిండంట. ఈ రామకృష్ణ అంటాడు కొజ్జోడైండు. మినిమం చిన్న పోరాడు కూడా అటు ఫ్లెక్సులు పెట్టాలని ఎవరైనా పిల్లగాడికి రా ఈ పని చేయంటే వద్దున్న పని చేయని అంటాడు చిన్న పిల్లాడు. ఇంత పెద్ద బీటెక్ అంటాడు, అదంటాడు, హైటెక్ అంటాడు. ఆ ఫ్లెక్సులు పెట్టి ఓన్ పార్టీలో ఓన్ ఎంపీ, కాన్స్టిట్యూన్సీ ఎంపీ మీద ఫ్లెక్సులు పెట్టి మొత్తం బీజేపీ పార్టీ రెస్పెక్ట్ తీసిండు. వేరే పార్టీ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు చూడు బీజేపీ వాళ్ళ మీదనే ఫ్లెక్సులు పెడుతున్నారు, బీజేపీ వాళ్ళ మీదనే ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది అని. రామచంద్రరావు గారు సార్కి, మా బాస్కు ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సభాముఖ్యంగా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకోటి, ఈయనంత చీప్ పొలిటీషియన్ కంటోన్మెంట్లో ఏ పార్టీలో కూడా లేరు. నాకు తెలుసు 2009లో జయప్రకాష్ గారు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ట్రై చేస్తే డి నాగేందర్ గారి దగ్గరికి వచ్చి, ఆయన టీడీపీ అప్పుడు 2009లో ఏమన్నా టీడీపీ బోర్డు మెంబర్ వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ రాయేస్తుండు. డి నాగేందర్ గారు చెప్పిండు పార్టీని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేసా, టికెట్ ఇవ్వండి అని. మళ్ళీ 2014లో కాంగ్రెస్ నుండి గజ్జల కాంతం వెంబడి ఉండి ఆయన దగ్గర పైసలు తీసుకొని షాయన్న గారికి చేసిండు. మళ్ళీ శ్రీ గణేష్ మీ అందరికి తెలుసు టికెట్ అమ్ముకుండు. బీఫామ్ ఆయన చేతికి ఎట్లా ఇస్తారా?
బీఫామ్ కంటోన్మెంట్ తెచ్చిండు, ఎట్లా ఇస్తారు బీఫామ్ ఆయనకు? పార్టీ జెండా పట్టిండా? ఒక్కసారి కాదు, 2 సార్లు బీజేపీ టికెట్ ఇచ్చింది. బీజేపీకి టికెట్ ఇచ్చింది. ఇసడు దొంగ మంచి వాళ్ళకు మిస్గైడ్ చేస్తాడు, మా కార్యకర్తలను కూడా మిస్గైడ్ చేస్తాడు, మా వాళ్ళని కూడా డివైడ్ చేస్తాడు. ఈయన పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అయ్యేందుకు మంచిగా అయింది. ఈ కంటోన్మెంట్ నుంచి ఈ దొంగ పోయినందుకు కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మన కార్యకర్తలకి అందరికీ మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా మన ప్రియతమ నాయకుడు మన బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇమీడియట్ గా ఏదైతే ఎఫ్ఐఆర్ కాగానే ఎవరైతే మన భారతీయ జనతా పార్టీని, దాంతోపాటు మన స్థానిక ఎంపీ అయిన ఈటల రాజేందర్ గారిని దూషిస్తూ కటౌట్లు పెట్టి మొత్తం తెలంగాణలో మొత్తం సికింద్రాబాద్ లో కూడా పెట్టి అంతా మొత్తం డిఫరెంట్ గా రాతలు రాస్తూ ఆయనని మొత్తం కించపరచాలని చూడడం జరిగింది. దాన్ని ఇమీడియట్ గా పోలీస్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ చేయగానే ఇమీడియట్ గా హాఫ్ అన్ అవర్ లోనే మన రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అతను ఏమనుకుంటున్నారు, రామకృష్ణ గారు, మీరు ఈటల రాజేందర్ గారు అంటే ఒక సింపుల్ ఎంపీ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడి ఎప్పటి నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఉండి కొట్లాడి తను తెలంగాణని సపరేట్ చేయడం జరిగింది. తెలంగాణను సపరేట్ చేస్తూ అందరు ఉద్యమ నాయకులందరినీ కూడా సొంత డబ్బులతోని బెయిల్ ఉన్నా కూడా బెయిల్ తీసుకొచ్చి తెలంగాణను తేవడం తెచ్చిండు. తర్వాత 10 సంవత్సరాల పాటు ఆయన 2 మంత్రి పదవులు చేయడం జరిగింది. 2 మంత్రి పదవుల్లో కూడా తను కరోనా పీరియడ్ లో కూడా ఏ మంత్రి అయినా కానీ ఏ ఎమ్మెల్యే కూడా రోడ్ల మీదకి రాలేదు. అలాంటి పీరియడ్ లో కూడా మొత్తం రోడ్ల మీద వచ్చి ప్రజలందరినీ ఆదుకున్న వ్యక్తి. అంటే ఏంది, ప్రతి తెలంగాణ ముద్దు బిడ్డకు తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్. అట్లాంటి ఈటల రాజేందర్ వ్యక్తిని మీరు మన పార్టీ బీజేపీ పార్టీ మీకు నామినేటెడ్ మెంబర్ 4 సార్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పార్టీకి మీరు ఇంత కూడా న్యాయం చేసిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ అంత స్థానం ఉన్న వ్యక్తి కంటోన్మెంట్ లో కూడా నీకు ఎంత పొజిషన్ ఇచ్చింది, కంటోన్మెంట్ లో కూడా పార్టీ ఎంత పొజిషన్ నీకు ఇచ్చింది, అయినా కానీ ఇంత కూడా ఆలోచించకుండా పార్టీ పరువు తీసేటట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడతావా? ఫ్లెక్సీలు పెట్టి అవమానం చేసినావు. మాకు ఏం కాదు, మా కార్యకర్తలు మేమందరం ఒక్క వ్యక్తి లేకున్నా కానీ ఏం ఫరక్ పడదు, మేము లేకున్నా ఏం పడదు, ఎవరు లేకున్నా పర్లేదు. పార్టీ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది, కంటోన్మెంట్ లో స్ట్రాంగ్ ఉంది. మేమందరం కూడా మా పార్టీ ఏం చెప్తుందో, మా నాయకుడు ఏం చెప్తాడో దానికి మేము కంప్లీట్ ఇంత కూడా డిఫరెన్స్ లేకుండా మేము నడిపిస్తాం. భారతీయ జనతా పార్టీలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే అందరికి తెలిసిన విషయమే. గత వారం రోజుల నుంచి కూడా ప్రెస్ లో వస్తుంది. ఇమ్మీడియట్ ఆ సంఘటన మన పార్లమెంట్ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ ఏదైతే ఫ్లెక్సీలు కట్టిరో ఫ్లెక్సీల ఎంపీ గారికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది. అవన్నీ చూసిన వెంటనే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ కాగానే మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసి పార్టీలకి ప్రైమరీ మెంబర్షిప్ నుంచి కూడా తొలగించడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యన కొందరు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా బీఆర్ఎస్ నాయకులారా, మీ టీఆర్ఎస్ గురించి మాట్లాడారు, మా గురించి ఎందుకు మాట్లాడతారు? మా పని మేము చేసుకుంటాం, మా సొంత పని, మా పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్ ఇది. మేము ఎట్లా సరిదిద్దుకోవాలనో దిద్దుకుంటాం. ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇది. ఆ క్రమశిక్షణ బట్టి ఏమంటాం, ఇప్పుడు క్రమశిక్షణ తప్పిండు కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంకో అందరికి కూడా ఇది హెచ్చరిక, పార్టీ లైన్ దాటినంటే క్రమశిక్షణ గురిగాక తప్పదు. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి, పార్టీ లైన్ దాటొద్దు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నరేంద్ర గారి పేరుతోటే తెలంగాణ ఆంధ్ర 2 కంబైన్డ్ రాష్ట్రాలలో నరేంద్ర గారి పేరుండే. నరేంద్ర గారు కూడా ఒక చిన్న తప్పు కూడా కాదు అది, తెలంగాణకు సపోర్ట్ చేస్తూ తెలంగాణ కావాలి మాకు, ఏదైతే మనము 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నామో ఆ రాష్ట్రాలకు కట్టుబడి మనం తెలంగాణకు సపోర్ట్ చేయాలంటే అప్పుడున్న కారణాల వల్ల
మనం కొద్దిగా లేట్ డిసిషన్ తీసుకోవడం, ఇది అందరికీ గుణపాఠం. అందరం కూడా మనం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలను మనం భవిష్యత్తులో కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. మనం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉండాలి అనేసి నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. అయితే 15 రోజుల నుంచి ఈ ఫ్లెక్స్లో ఏదైతే మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఆయన అగెనెస్ట్గా ఏదైతే మ్యాటర్ రాసి ఫ్లెక్స్లు పెట్టడం జరిగిందో, దానికి ఆల్రెడీ ఎక్కడెక్కడైతే పెట్టినో ఫ్లెక్స్లు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటికి మనకి ఎవరు అనేది తెలియదు. మనం ఆపోజిషన్ పార్టీ చేసిందా ఎవరు చేసిందా అన్నది మనం తెలియదు కాబట్టి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అది పోలీస్ స్టేషన్లో గారు ఇమీడియట్లీ డీజీపీ వాళ్ళందరికీ యాక్షన్ తీసుకొని ఈ విధంగా ఈ పేరు చర్చకు వచ్చింది. చర్చకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మా అధిష్టానం, మా ఎంపీ గారు, అట్లాగే జిల్లా పార్టీ, స్టేట్ పార్టీ కూడా దీన్ని పరిధిలో తీసుకుని యాక్షన్ తీసుకొని ఇమీడియట్ మీకు తెలిసిన విషయమే ఇట్లా ఇమీడియట్ నోటీస్ పంపించడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్లో అదే విధంగా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారు. అది అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే ఏదో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు, అది ఖాయం, ఎవరైనా కానీ. అది ఇప్పుడు మా శంకరన్ చెప్పిన లైన్ దాటిన వాళ్ళకి కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మేము ఎటువంటి మాకు ఒక నాయకుడు పోయిందని చెప్పి మేము ఎటుదాన్ని ఇది కాలేదు, డిసప్పాయింట్ కాలేదు. ఇంకా ముందు ఇంకా కార్యకర్తలు ఒక విధానంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇది మా అధిష్టానం చూసుకుంటుంది. ఆల్రెడీ ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. మా నిర్ణయం కాదు, స్టేట్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇది మేము అందరం కట్టుబడి ఉన్నాము. దానికి ముందుకు కూడా భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్లో ఈసారి మాత్రం మళ్ళీ ఎంపీ ఎమ్మెల్యే సీట్ పక్కా కొడతామని నేను ప్రణాళిక చేస్తున్నాను. గత వారం 10 రోజుల మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో కానీ, ప్రెస్లో కానీ, టీవీలో కానీ, మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులైన మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్ గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఫ్లెక్సీలు కట్టించి పార్లమెంట్ మొత్తంలో ఆయన మీద చాలా దుష్ప్రచారం చేయాలనుకుంటూ, కానీ అది మిస్గైడ్గా ఆయన క్రాప్ పెరిగింది సారి తప్పితే ఏం కాలేదు. మిస్టర్ జాను రామకృష్ణ, నీకు 4 సార్లు పార్టీ అవకాశం ఇచ్చింది, కానీ ఉపయోగించుకోలేదు. నువ్వు 30 నుంచి 35 నువ్వు నామినేటెడ్ ఉన్నప్పుడు మన ఈటల రాజేందర్ గారు ఎంపీ అయినాక ఒక్కసారి కూడా నువ్వు బిల్వాలి ఇనాగ్రేషన్కి ఛాలెంజ్ చేస్తున్నావు. 30 నుంచి 35 చేసి నువ్వు కంటోన్మెంట్లో 8 వార్డులలో ఇంతనని తెలివి ఉండాలి. కట్టే ముందు భారతీయ జనతా పార్టీని అన్నం పెట్టి పోషించింది. నువ్వు టెంట్ హౌస్ పని చేసుకుంటూ ఉండాలి కదా, తప్పితే ఇట్లా వస్తుంది మాట్లాడను. కబ్బడదారు ఇంకోసారి చేస్తే జాగ్రత్త. జై శ్రీరామ్. రాజేందర్ అన్నగారు ఒక తెరిసిన పుస్తకం, ప్రతి నిమిషం ప్రజలలో ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి ఫెక్స్లు వెలువడం చాలా బాధాకరమైన విషయం. దానికి గాను ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఏకమై దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మా కంటోన్మెంట్ అంతా కూడా అందరం ఏకమైనందుకు అది కరెక్ట్గా ఎవరు చేసిర్రు అనేది ఈరోజు అది తేలడం జరిగింది. లేదంటే చేసిన వ్యక్తి తప్పించుకోవడానికి ఎవరి మీదనో అబండాలు వేయడం అవి ఇప్పుడేం కొత్త కాదు, ఎప్పటి నుండో అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇన్నాళ్ళకైనా పార్టీ వాటిని గుర్తించింది, అతను బయటపడడం జరిగింది, పార్టీ గుర్తించడం జరిగింది, ఎంబడే సస్పెండ్ చేయడం జరిగింది. దానికి గాను భారతీయ జనతా పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీల అంటే పార్టీకి పనిచేసే వ్యక్తులను గుర్తిస్తుంది పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను కూడా గుర్తిస్తుంటది. ఎందుకంటే మనం అనుకుంటాము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అది మనం చూస్తలేదని అనుకుంటుంది, కానీ అన్ని పార్టీ గమనిస్తుంది. కాబట్టే ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఏదున్నా ఎవరమైనా పార్టీకి అనవసరంగా ఏమన్నా మనము ప్రాబ్లం క్రియేట్ చేయడాన్ని చూస్తే పార్టీ ఏమీ ఊకోదు, తప్పకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. కంటోన్మెంట్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా మీడియా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటి అంటే, దొంగ ఫ్లెక్సీలు ఒక నిజాయితీ గల నాయకుని పైన వేయడం. మరి రకరకాలుగా మా కుటుంబ సభ్యులు మాట్లాడడం జరిగింది. మరి ఈటల రాజేందర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, వారు ఈ తెలంగాణ ప్రజానికానికే ఒక శక్తి.
ఈటల రాజేందర్ అన్న పార్టీలకు అతీతంగా అన్నా అంటే నేనున్నా అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మలిదశ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ అనేక దఫాల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మన్నెన పొంది 2 సార్లు మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఆయన. మరి వారు బీజేపీ పార్టీలో మోడీ గారి ఆహ్వానం మేరకు వారు బీజేపీ పార్టీలో చేరిండ్రు. వారికి అవకాశం దొరికింది. పార్లమెంటు, దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సభ్యునిగా ప్రజలు ఆదరించి వారిని గెలిపించిండ్రు. అత్యధిక మెజారిటీతో కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వారే గెలిచిండ్రు. మరి అటువంటి నాయకుని పైన ఏదైతే ఫ్లెక్సీలు వేసినాయో ఆ ఫ్లెక్సీలు వేయడం చాలా తప్పు, దుర్మార్గం. మన పేద ప్రజల పెన్నిది, ప్రతి క్షణం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు, మోడీ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యులుగా 4 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మా ఈటల రాజేందర్ అన్న గారిని ఈరోజు తన మీద వ్యక్తిగతంగా ఈరోజు బ్యానర్లతో పోస్టర్లు దొంగచాటున రాత్రి 2 గంటలకు 3 గంటలకు వేసి పలు చోట్ల కట్టి అది ఎంపీల మధ్యలో చిచ్చు పెడదామని చూసినటువంటి వ్యక్తి, దేశ ద్రోహి కన్నా పెద్ద వీడో టెర్రరిస్ట్. ఎందుకంటే చక్కగా ఉన్నటువంటి కుటుంబాన్ని చీల్చడానికి అంటే మన భూభాగంలో కొంతమంది టెర్రరిస్టులు వచ్చి ఏ విధంగా చీల్చుదామని చూసిలో ఆ విధంగా చాలా దేశంలో మంచి పేరు తెస్తున్నటువంటి మోదీ గారు, ప్రపంచంలోనే మంచి పేరు తెస్తున్నటువంటి మోదీ గారి పార్టీని చీల్చాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు భారతీయ జనతా పార్టీలో 3 నెలలనే జాయిన్ అయిన 3 నెలలకే చాలా ఏ రోజు జెండా మోసింది లేదు. ఇలా చెప్తున్నారు 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము మోస్తున్నామని చెప్పి, ఇక్కడ చెప్తున్నారు 20 ఏళ్ళ నుండి వచ్చినామని చెప్తున్నారు. ఏ జెండా మోయనోడు అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఒక్కసారి 9 నెలల కోసం మీరు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీకు సేవ చేస్తా, ఆ తర్వాత మీకు ఇస్తా అని చెప్పి మిగతా 5 మెంబర్లకు ప్రామిస్ చేసి ప్రమాణం చేసి ఆ 5 మెంబర్లను మోసం చేసి నామినేటెడ్ మెంబర్గా 4 సంవత్సరాలు ఉన్నాడు. ఒక మెంబర్ అయితే నువ్వు పురుగుల పడి చనిపోతావు, దుర్మార్గుడు రా అని చెప్తే ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది, వ్యక్తిగతం దూషణ చేయొద్దని. కానీ ఆ రోజు ఆయన బాధపడ్డది. గతంలో ఇంకొక మనిషి కేశవరెడ్డి రక్తం కక్కుని చనిపోతామన్నాడు, ఆ రోజు కూడా మేము ఖండిస్తున్నాం. అంటే వాళ్ళ బాధలు ఈరోజు మాకు అర్థమవుతుంది, ఏంది ఇంత బాధలా అని చెప్పేసి. 3 రోజులు నువ్వు 3 నెలలు జెండా మోసి కేవలం జెండా మోసింది కూడా తెలియదు, జెండా పట్టుకుంది కూడా తెలియదు. 3 నెలలనే నీకు నామినేటెడ్ పదవి ఇచ్చినారు. ఆ నామినేటెడ్ పదవిని 1, 2, 3, 4 దఫాలు రినివల్ చేసినప్పుడు మళ్ళీ ఏ నాయకుడు అడగలేరు. ఎందుకు అడగలేరో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళనందరినీ మభ్యపెట్టడం. 5వసారి ఇచ్చినప్పుడు ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది. అయ్యా ఈ ఒక్క మనిషికే 5 ఏళ్ళు ఇస్తే ఎట్లా? ఆ 5 ఏళ్ళు ఆ ఒక్క పోస్టుతో పాటు రాష్ట్రంలో అత్యధికంగా ఒక చక్కటి పోస్టు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే పోస్టు, ఆ పోస్టు కూడా ఇవ్వడం జరిగింది. ఒక మనిషి నామినేటెడ్ మెంబరు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4 ఏళ్ళు. ఈ 2 పోస్టులు దాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తప్ప కానీ పార్టీకి చేసింది ఏమీ లేదు. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాం కదా, 1982కి వెళ్ళి ఉన్నటువంటి స్ట్రాంగ్ పార్టీ, 2 బోర్డు మెంబర్లు బీజేపీకి వెళ్ళి గెలిచినటువంటి ఇక్కడ బోర్డు మెంబర్గా గెలిచినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి మేమందరం నచ్చి మెచ్చి వచ్చినటువంటి పార్టీ. 4 సంవత్సరాలు జెండా మోసిన తర్వాత మనం గుర్తించింది. కానీ నువ్వు 3 నెలలకే నువ్వు దొంగతనంగా ఎవరు మోచేతులకు వాళ్ళు అరిచేసి నువ్వు సీటు తెచ్చుకున్నావు. ఆ సీటును ఈరోజు నీ స్వార్థానికి ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత 3 సంవత్సరాల నుండి నీ ఆస్తి 22 కోట్ల రూపాయలు ఆస్తులు నువ్వు కూడగట్టుకున్నావు. ఇవాళ అఫీషియల్గా నీకు బయట పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి, రేపటి నుండి చాలా వస్తాయి. కంటోన్మెంట్ 99% ప్రజలు శాంతంగా ఉన్నారు, మాకు తెలుసు. మాకు డైలీ మెసేజ్లు వస్తున్నాయి. ఈరోజు మీకు 100 మెసేజ్లు చూపెడతాం, ప్రూఫ్స్ ఇస్తాం. ఇవాళ ప్రశాంతంగా చాలా చక్కగా సంతోషపడతా ఉన్నారు. ఇది వారం రోజులకు ఇచ్చినటువంటి శాశ్వతంగా లైఫ్ టైం దీన్ని తీయాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. మేమందరం గిట్ట రికమెండ్ చేస్తాం. ఇలాంటి ద్రోహికి ఇచ్చే ప్రసక్తి లేదు ఫ్యూచర్లో. ఎప్పటి ఉన్నటువంటి నాయకులని ఎప్పటికప్పుడు
వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయేటప్పుడు మెట్టు తొక్కి తొక్కి పైకి ఎట్లా పోతామో ఆ విధంగా ప్రతి ఒక్కరికి తొక్కి తొక్కి పైకి వస్తా అని చెప్పడం జరిగింది. ఇది ఎన్నోసార్లు చెప్పిండు. కానీ మా సత్యరెడ్డి గారు చెప్పినట్టు పొట్టోని పొడవలు కొడితే పొడవని పోచమ్మ కొట్టిందని చెప్పి ఈరోజు తన తవ్వుకున్న గొంతులో తానే పడ్డాడు. ఇవాళ బురద జల్లి ఎవరు బురద జల్లలే, ఇక్కడ మాఫింగ్ చేయలే, లేదు ఏదో దీన్ని గ్రాఫిక్ చేయలే. నువ్వే ఓపెన్ గా వచ్చి నువ్వే పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి అయ్యా నేనే చేసినాను ఒప్పుకున్న గంట లోపటే నేను సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా దీనికి క్లియర్ ఉంది. శాశ్వత సభ్యత్వం గిట పోయేది ఖాయం. దీంట్లో పోయే వరకు గిట మేము ప్రయత్నం చేస్తాం. ఇలాంటి దుర్మార్గులకు సహించేది లేదు. పార్టీ గైడ్ లైన్ ఎవరు దాటినా దాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినా దాన్ని ఎవరి మీద చర్య తీసుకుంటాం. రాబోయే రోజులలో గత నామినేటెడ్ మెంబర్ను అడ్డు పెట్టుకొని అక్రమ ఆస్తులు అక్రమ సంపాదన మీద కూడా మేము ఒక ఎంక్వైరీ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మాకు 50% మా చేతులకు చాలా మంది తెచ్చిచ్చినారు. అవన్నీ తీస్తాము. దానికి సంబంధించింది అంతా తీస్తాము. ఈ రోజు 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నువ్వు ఈ 3 ఏళ్ళ చేసినావంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు గతంలో ఏముండే, ఈ రోజు ఏమున్నావు నీ పరిస్థితి? బీజేపీ పార్టీలోకి వచ్చాక ఇవాళ 2 మంత్రులకు నువ్వు అడ్డగడతా ఉన్నావు. నేను 2 మంత్రులకు కేంద్ర మంత్రులకు ముద్దు సన్నిహితం ఉందని చెప్తా ఉన్నావు. కేవలం వాళ్ళని వాడుకుంటున్నావు. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ గోతులు తవ్వుతున్నావు. వాళ్ళకు మంచి చక్కగా ఈరోజు మంచిగా పేరున్నటువంటి మంత్రులను ఈరోజు నువ్వు కేవలం నీ స్వార్థానికి వీళ్ళని తప్పు పట్టిస్తున్నావు. కాబట్టి తప్పకుండా చెప్తున్నాం, రేపు వదిలే ప్రసక్తి లేదు. ఇదే కాదు, రేపు 5 పోలీస్ స్టేషన్ల ఆ తర్వాత గతంలో చేసిన అన్ని తప్పులు గిట ఏవే ఉన్నాయి అన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. నిన్ననే రాత్రి ఒకటి సెన్సేషనల్ న్యూస్ వచ్చింది. కాబట్టి ఇంకొక వారం లోపల అది గిట బయటకు వస్తుంది. ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాధ కలిగినోనికి తెలుస్తుంది కదా, బాధ ఎవరికి పెట్టాదో, బాధ ఎవరికి వాళ్ళకి ఈయన వల్ల ఎవరికి బాధ అయిందో వాళ్ళు బయటకు వస్తారు కదా. నువ్వు నేను చెప్తే రారు వాళ్ళు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఆస్తి రూపంలో కానీ నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటకు వస్తారు కదా. ఎవరో మనం చెప్తే రారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గులను ఆ శిక్ష రక్షణ చేసేందుకు ఆ భగవంతుడే ఇక వద్దు, కంటోన్మెంట్లో అరాచం ఎక్కువైంది కాబట్టే ఇలాంటి దారి వెతుక్కున్నందుకు ఆ దారిని ఓపెన్ చేసినందుకే ఈరోజు అరెస్ట్ అయ్యిండు. ఒక రోజు ముందు మా ఎంపీ గారు, నిజామాబాద్ గారు ఎంపీ గారు చెప్పినారు, మా మధ్యలో ఎందుకు చిచ్చులు పెడుతున్నారండి, పోలీస్ ఇన్వెస్టిగేట్ చేయండి, ఎవడో దొంగ దొరికిపోతాడు కదా. మాకు రాజేందర్ గారికి ఏ ప్రాబ్లం లేదు. ఆయన ఇంట్లో నేను ఫోన్ చేస్తాను, మా ఇంట్లో ఆయన ఫోన్ చేస్తాడు. ఆయన వ్యక్తిత్వం కోసం నేను చెప్తాను, నా కోసం ఆయన చెప్తాడు. మేము ఇద్దరం బీసీ వర్గాలమే. కేవలం మమ్మల్ని ప్రేమ చేస్తున్నారు. అదేదో నిజాలు తెరమన్నారు. ఏ కేంద్ర మంత్రి దగ్గర పోయినా, ఏ మామూలు కార్యకర్త దగ్గర పోయినా ఇది మాత్రం క్షమించని నేరం అని చెప్తారు కదా ఎవరైనా. నువ్వు రాజకీయంగా ఏదైనా నీకు జరిగిన అన్యాయం ఉంటే చెప్పుకోవాలి, పోయి ఇంకొక పై అధికారికి చెప్పాలి. ఇక్కడ ఎంపీ గారు తప్పు చేసి రాష్ట్ర అధ్యక్షులకు చెప్పాలి, అయ్యా ఇక్కడ మాకు ఈ స్థానం లేదు, ఇది లేదు, ఇది లేదని. కానీ వ్యక్తిగతంగా బ్యానర్ దొంగచాటున కట్టడం, రాత్రి 2 గంటలకు 3 గంటలకు ముసుగేసి ముఖం కనబడకుండా కొన్ని ప్లేస్లల్లా, కెమెరా లేని ప్లేస్లల్లా పక్కాగా ప్లాన్గా ఈరోజు పనిచేసే వ్యక్తి వచ్చి వాడు కట్టినా అంటే ఎవరు అది ఒప్పుకునే ప్రసక్తి లేదు కదా. ఇప్పుడు నువ్వు పనిచేసే వ్యక్తి నేను కట్టినా మా సార్కు తెలియదంటే ఎట్లా? మీ సార్ డైరెక్షన్లా ప్లాన్ చేసి ఆ దగ్గర వాట్సాప్ పంపించి ప్రింట్ కరెక్ట్ ఉందా లేదా చూసి, వర్డ్స్ కరెక్ట్ ఉందా చూసి చెప్పిన తర్వాతనే ప్రింట్ అయింది కదా. కేవలం నువ్వు ఉద్యోగివి, పేమెంట్ ఎవరు ఇచ్చినారు అన్నీ తెలుస్తుంది కదా. ఏదో నేను చేస్తున్నా అని ఇవాళ ఫేస్బుక్లో పెట్టుకున్నాడు, నేనే ఇవాళ చేసినందుకు వేరే వాళ్ళు బలి అవుతున్నారని. అవన్నీ ఏం లేదు. పోలీసులే నిర్ధారణ చేసిండ్రు. వచ్చిన వ్యక్తే నేను కరెక్ట్ అని ఒప్పుకొని అక్కడ బెయిల్ తీసుకొని బెయిల్ స్టేషన్ బెయిల్. కాబట్టి ఇది క్లియర్ కట్. కట్టింది అతనే, కట్టిపించింది అతనే, కర్త క్రియ కర్మ అంతా తనదే. కాబట్టి ఇది ఎవరు వదిలే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది. ఇలాంటి పనులు ఎవరు చేసినా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు ఏది చేసినా తప్పకుండా చర్యలు ఉంటాయని తెలియజేస్తాను.